నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రాజకీయ ఉద్రిక్తలు తీవ్ర రూపం దాల్చాయి. అంకాపూర్లోని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని కాంగ్రెస్ పిలుపునివ్వగా ప్రతిదాడులు చేస్తామని బీజేపీ హెచ్చరించడంతో పరిస్థితి హైటెన్షన్గా మారింది. ఇరు పార్టీల కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం, భారీగా పోలీసు బలగాలను మోహరించడం, కాంగ్రెస్ కార్యకర్తల అరెస్టులు, బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే నివాసం వద్ద పహారా కాయటం వంటి పరిణామాలతో ఆర్మూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే అంశంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఈ మొత్తం పరిణామాలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. అత్తలు 4,000 గురించి రోకలను పట్టారు, కోడళ్ళు 2,500 గురించి రోకలు దుడ్లు పట్టుకున్నారు. మీ గురించి ఎప్పుడు ఇస్తారు? అత్తకు 4,000 ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి? కోడలకు 2,000 ఒక్కటి అడుగుతూనే గింత పులిగా అబ్బా. రాసి పెట్టుకోండి, ఎక్కడ ఒక్కదాని కూడా వదలం, ప్రతిదీ లెక్కుంది, రాసి పెట్టినాం. అవసరమైతే మీ కాంగ్రెస్ నాయకుల దగ్గరనే వసూలు చేస్తాం. అంటే ముఖ్యంగా చెప్పండి, బీజేపీ కార్యకర్తలు కూడా ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని వాళ్ళు ఇంటి ముట్టడికి పిలిపించిన పరిస్థితి. అదే దాని గురించే కరెక్టే. వాళ్ళు అది ఈరోజు స్వాగతించింది నేనే, సంతోషం. ముఖ్యంగా ప్రజలు తిరస్కరించినోడు, ప్రజలు అసహించుకున్నోళ్ళు, 2 సార్లు ఓడగొట్టినోళ్ళు, ఎటువంటి రాజ్యాంగబద్ధ హోదా లేని వాళ్ళు, ఈ చిల్లరమల్ల రాజకీయాలకు ఒక పిలుపు మాత్రం మంచిదే. ఈ పిలుపు ఇప్పుడు మాకు ఒక ఊపిరి. తెలంగాణ ప్రజలకు 119 నియోజకవర్గ వరకు ఏమి వాగ్దానాలు చేశారు, ఏమి చేశారని అడగడానికి. ఓకే, నేను చేసిన 2 వాగ్దానాలు, రైట్, నిజమా? వాళ్ళు అన్న దాంట్లో తప్పేం లేదు. దాన్ని ఇప్పటికీ 100 వేదికల ద్వారా చెప్పాను, దాంట్లో నేను వెనకడ వేయట్లేదు. నేను చెప్పాను ఎన్నికల ప్రచారంలో భాగంగా, అప్పుడున్న ఒక దుర్మార్గమైన ప్రభుత్వం, కుటుంబ పాలన, కుంభకోణాల పాలన, అవినీతి పాలన, అరాచక పాలన రాజ్యమేలుతున్న సమయంలో ప్రజలకు డబుల్ బెడ్రూమ్ అని, 3 ఎకరాల భూమి అని, ఇంటికి ఒక ఉద్యోగం అని, KG to PG విద్య అని, దళితుడు ముఖ్యమంత్రి అని అడ్డంగా అబద్ధాలు ఆడిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే, ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు ఇల్లు కట్టియాలంటే వాళ్ళ ఉన్న ఆవేదన, వాళ్ళ బాధ, 10 సంవత్సరాల నుంచి ఇల్లు లేని బాధ చెప్పాను. ఒకవేళ నాకు ఓటేస్తే, ఒకవేళ నన్ను గెలిపిస్తే, నేను గెలవగానే సంవత్సరం లోపల అరువులందరికీ ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. ఒకవేళ ప్రభుత్వం కట్టియకపోతే నేను స్వంతంగా ఊరుకు 10 ఇల్లు కట్టిస్తానని నిజం. నేను గెలవగానే తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డిని కలిశాను. నువ్వు కడతావా, నన్ను కట్టియమంటావా? నువ్వు కడతావా, నన్ను కట్టమంటావా అంటే, రేవంత్ రెడ్డి గారు, శాసనసభ గారు, మీ ఢిల్లీలో పెండింగ్ ఉంది ఫైలు, మీ ప్రధానమంత్రి, మీ కేంద్ర ప్రభుత్వం ఒప్పించి నిధులు ఇప్పియండి అంటే, అప్పుడు నేను ఒప్పించి నిధులు ఇప్పించాను. నిధులు ఇప్పించే ఈరోజు 800 ఊరుకు 10 ఇళ్ళకు బదులు ఊరుకు 50 ఇళ్ళు కట్టించాను. ఇంకా 3,000 ఇళ్ళు ఈ సంవత్సరం కట్టిస్తున్నాను. ఆ వాగ్దానం పూర్తి చేసుకున్నాను. ఒకటి. రెండోది, ₹1 వైద్యం. బస్ రైట్, అది హైదరాబాద్లో అప్పుడు ఉండేది, ఇక్కడ కూడా అవసరమైతే పెడతామని చెప్పాం. కానీ మేము గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్న డాక్టర్లు అందరూ వచ్చి కన్సల్టేషన్ సార్ మేము చేస్తాం, మీ అందుకు మీరు ఒక 4 డాక్టర్లు పెడతారు కానీ మేము 200 మంది డాక్టర్లు ఉన్నాం ఇక్కడ అని వాళ్ళు ఆ రకంగా నాకు సహకరించారు. రెండోది, ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు ఇచ్చింది, ఇంకా నాకు లక్షల కోట్ల పవర్ ఉన్న పెన్నుని ఇచ్చారు కాబట్టి ఈరోజు కోట్ల రూపాయల ట్రీట్మెంట్లే చేపిస్తున్నాను ఎల్ఓసి ద్వారా, కాబట్టి ఇంకా అది అవసరం లేదు. ఫైనల్గా చెప్పండి, ఆర్మూర్ నియోజకవర్గంలో ఇప్పుడున్న హైటెన్షన్ వాతావరణంలో ప్రజలకు, అంటే ఈ గొడవల వల్ల ప్రజలు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అసలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటే కదా ఆర్మూర్లో ఉనికి దాటుకోవడానికి. రెండోది, వాళ్ళ మధ్యన వర్గ విభేదాలు, ఎవరికి సీట్ వస్తుందో, ఎవరికి బీఫామ్ వస్తుందో తెలియక కొట్లాడే టైంలో ఒక ఉనికి చాటుకోవడానికి ఒక పిల్ల చేష్ట చేసిందే ఇక్కడున్న ఇన్ఛార్జ్. ఒకవేళ మీ మధ్యన ఏమన్నా మీకు సీట్ రాకపోతే మీ మధ్యన గొడవలు పెట్టుకోండి, కానీ ఈ రకంగా కరెక్ట్ కాదు. ఆర్మూరు ప్రశాంత వాతావరణం ఉంది, ప్రశాంతంగా ఉంచండి. నేనే చెప్పాను, ఎక్కడన్నా శాంతి భద్రత విఘాతం కలిగిస్తే ఇప్పుడు బతుకుతారేమో అధికార పార్టీ మున్సిపల్, తర్వాత అందరినీ రాజమండ్రికి జైలుకి పంపించే బాధ్యత నాది. అది ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చెప్తా ఉంది. ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉంచాల్సిన అవసరం ఉంది. అయితే ఆర్మూర్ నియోజకవర్గంలో తాను చేసినట్టు అభివృద్ధి పైన తాను చర్చకు సిద్ధమని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉనికి చాటేందుకే ఇల్లు ముట్టడనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఈ విషయంలో భయపడేది లేదు, వచ్చే ప్రభుత్వం మాదే అంటూ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితిని కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్ నుండి.